ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనము. ప్రజలారా, మోషేతో దేవుడైన యెహోవా ఈ విధంగా సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇజ్రాయేలీలను ఇలాగు దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని. ప్రజలారా, దేవుడైన యెహోవాయే ఇజ్రాయేలీలను అనగా ఆయన జనులను దీవించును, నడిపించును, కాపాడును, ఆదరించును, పాలించును, పోషించును, వారిని ఉదయింపజేయును, సమాధానపరచును, వారి గాయములను కట్టును, వారి భారములను మోయును, అభివృద్ధిపరచును, జయమిచ్చును, ఏ శత్రువు వారి ఎదుట నిలవకుండా తరిమివేయును, వారికి బలమునిచ్చును, వారిని లేవనెత్తును, వారిని ధైర్యపరుచును, ఆరోగ్యము దయచేసి వారిని స్వస్థపరచును, మార్గములు సరళము చేసి గమ్యమునకు చేర్చును, వారి చుట్టూ కంచె వేసి కాపాడును, వారిని అభిషేకించును, క్షమించును, సమృద్ధిలోనికి నడిపించును, వారి కన్నీటిని తుడుచును, ఉన్నతమైన తలంపులు కలిగి వారి పట్ల ఆయన ఉద్దేశములు నెరవేర్చును, వారి కొరకు అద్భుత ఆశ్చర్యక్రియలు జరిగించును, తన కృపతో వారిని ఆవరించును, ఆయన దయాకిరీటము వారికి దయచేయును, వారి పాపములు, తిరుగుబాటును, దోషములు క్షమించి చెదిరిపోయిన వారినందరినీ తిరిగి సమకూర్చి మరలా కట్టును, వారిని ఎంతగానో భరించును, వారు త్రోవ తప్పితే వారిని క్రమశిక్షణలోనికి మరలా రప్పించును, వారు పశ్చాత్తాప పడకపోతే, మాట వినకపోతే శిక్షించి వారి తప్పు తెలుసుకునేలా మరలా వారు వారి దేవుని యొద్దకు తెలుసుకుని వచ్చి మేలులను అనుభవించులాగున దేవుడు వారిని క్రమశిక్షణలోనికి నడిపించును, ఎంతగానో వారిని ఆయన సహించును, ప్రేమించును. ఆయన లాంటి దేవుడు, ఆయన లాంటి పరమ తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి మరెక్కడైనా మరెవరైనా ఉన్నారా? అస్సలు లేరు. మనము ఆయన బిడ్డలుగా ఉంటే, ఆయనను దేవునిగా, ప్రభువుగా, తండ్రిగా స్వీకరిస్తే, ప్రేమిస్తే మనల్ని కూడా దేవుడు అదే విధంగా నడిపించి కాపాడును. మనము ఆయన యందు విశ్వాసముంచితే ఆయన కుమారులము, కుమార్తెలమవుదుము, ఆధ్యాత్మిక ఇజ్రాయేలీలమవుదుము. ప్రజలారా, మన దేవుడు మనల్ని ఆశీర్వదించును. మనము ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే, ఆయనకిష్టలుగా వాక్యానుసారంగా జీవిస్తే, మనము అడిగినను అడగకపోయినను దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించును, వర్ధిల్లింపజేయును. ఖచ్చితంగా మనం చేసిన మంచి క్రియలకు దేవుడు ప్రతిఫలం ఇచ్చును. దీనులుగా, దరిద్రులుగా, పెంటకుప్పల మీద దిక్కులేని వారిగా తృణీకరింపబడిన వారిని, అట్టి స్థితిలో ఉన్న మనల్ని ఆయన లేవనెత్తి ఉన్నతమైన స్థాయిలో ఆశీర్వదించి నిలువబెట్టును. ప్రభువును గణపరుచు వారిని ఆయన ఖచ్చితంగా గణపరుచును. మన కుటుంబము, ఉద్యోగము, రాబడి, సంతానము, పొలములు, మందలు, మన కార్యములు, చేతి పనులు, బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, మన ఇంటిలో, మన చుట్టూ ఉన్న వారిలో, దేశములో, అన్నిటిలోనూ దేవుడు మనల్ని ఆశీర్వదించును. ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే. నాకేమి ఉన్నది? దేవుడు నన్నేలాగున దీవించును, నేను శాపగ్రస్తున్నై జీవించుచున్నాను అని అంటారా? ప్రజలారా, ప్రభువు యొద్దకు రండి, మీ శాపములను విరిచి మీ తలలపైన ఆయన దీవెనలు కుమ్మరించి స్వతంత్రులుగా మార్చును. ఎండిన ఎముకలనే జీవింపజేసి గొప్ప సైన్యముగా మార్చిన దేవుని యొక్క ఆశ్చర్యకార్యములు గ్రహింపశక్యము కానివి. మన శత్రువుల నుండి, కీడు నుండి, ఆపదల నుండి, పన్నాగముల నుండి, మన వాహన రాకపోకల్లో కాపాడునది మన దేవుడే. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మమ్మను కంటికి రెప్పలా కాచే దేవా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవా, మా స్థితిగతులను మార్చి మమ్మను ఉన్నతమైన స్థాయిలో నిలువబెట్టే దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఎందరి జీవితాల్లో అయితే అభివృద్ధి లేదో, ఆశీర్వాదము లేదో వారిని జ్ఞాపకము చేసుకొని దీవించుము. గొప్ప ఆశ్చర్య కార్యములు మా జీవితంలో జరిగించి మమ్మను బహుగా ఆశీర్వదించే దేవుడు ఉన్నాడని విశ్వసించి మీకు మొరపెట్టుటకు, మీ రెక్కల చాటును మేము ఎల్లప్పుడూ దాగియుండుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.